హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అలాగే దాని కాంబినేషన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరులో ప్రోటీన్ ఎక్కువగా ఉండి హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా బౌల్లో 2 కప్పులు పెసరు నానబెట్టుకోవాలండి. ఇవి నల్ల పెసలు. మీరు ఈ రెసిపీకి నల్లవైనా పచ్చ పెసలైనా ఏమైనా వాడుకోవచ్చు. 2 కప్పులు పెసలకి అరకప్పు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేయడం వల్ల మనకి పెసరట్టు క్రిస్పీగా ఉంటుంది. బియ్యం వేసాక 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ నానబెట్టి 8 అవర్స్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. పప్పు నానిన తర్వాత ఇలా ఉంటుందండి. సైజు డబుల్ అవుతుంది. ఇలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలా నానిన తర్వాత వీటిని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పెసలకి పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదండి. పొట్టుతోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా పెసలు వేసాక రుచికి సరిపడా ఉప్పు, 4 చిన్న అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి ఇలా ఉండాలండి. మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పిండిని వేరే గిన్నెలోనికి తీసుకోవాలి. ఇలాగ మిగిలిన పప్పునంతా కూడా గ్రైండ్ చేసుకొని పిండినంతా రెడీ చేసుకోవాలి. పెసరట్టుకి పిండి కొంచెం తిక్కుగానే ఉంటుంది. గ్రైండ్ చేసుకున్నప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని మళ్ళీ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇలా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. ఈ దోశ వేసుకోవడానికి పెనం బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓన్లీ మీడియం హీట్ ఉండాలి. మీరు హై హీట్లో ఉంటే పెనం ఎక్కువగా కాలిపోతే పిండి పెనం కతుక్కుపోతుంది. బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. క్రిస్పీగా కూడా రాదు. ఇలా దోశ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర డైరెక్ట్గా పిండిలో అయినా కలుపుకోవచ్చు, లేదా ఇలా దోశ పైన అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు అట్లకాడతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే దోశని అంటిపెట్టుకుని ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత బయటకు రాకుండా కూడా ఉంటాయి. ఇలా అన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశ అంతా ఈవెన్గా కాలేలా చూసుకోవాలి. అప్పుడు అంతా క్రిస్పీగా కాలుతుంది. చూడండి, ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత దోశ తీసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు రెండవ దోశ వేసేటప్పుడు కూడా టెంపరేచర్ మరీ ఎక్కువ ఉండకుండా ఇలాగ వాటర్ చల్లుకుంటే మీకు మీడియం హీట్లో ఉంటుంది. దోశ కూడా మాడిపోకుండా ఉంటుంది. ఇలాగా అన్ని దోశలు వేసుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి లైట్గా కట్ చేసి తీసుకున్నామండి. ఇవి మీరు డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం కట్ చేసి తీసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయితే చాలు. ఇలా వేగిన పచ్చిమిర్చిని జార్లోనికి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు అదే జార్లో అరకప్పు వేరుశనగపప్పు, అరకప్పు వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పచ్చి కరివేపాకు, 3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము. ఇక్కడ నేను తురుముకున్నది వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ముక్కలైనా వేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం వాటర్ వేసుకొని వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1/2 టేబుల్ స్పూను, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చట్నీకి తాలింపులోనే కాదండి, ఇలాగ గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా తాలింపు రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, ఈ తాలింపును అందులోకి వేసుకోవాలి. ఇప్పుడంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. వేడివేడిగా పెసరట్టు ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పెసరట్టు మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.